హాయ్ సార్. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చాలా మాట్లాడాలి, చాలా అడగాలి ఆ స్పేస్లో ఉన్నా. బట్ యూఆర్ క్వైట్ బిజీ విత్ ప్రమోషన్స్ అండ్ ఆల్. ఫైనల్లీ అంటే నాకు కూడా మంచి టైం దొరికింది. అంటే ఫస్ట్ అప్పుడైతే నాకు కొంచెం ఎక్కువ టైం దొరికేది కదా, ఇప్పుడు మంచి టైం దొరికింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ చూశాను యాక్చువల్లీ. ఆ టైంలో ఐఎమ్ రైటింగ్ స్క్రీన్ ప్లే గురించి అంతా తెలుసుకొని నేను రాసుకుంటున్నప్పుడు రోజు ఒక వీడియో చూసేవాడిని. నేను రోజు నైట్ పెట్టుకొని వీడియో ఎంత అనలైజేషన్ చేసేవాడు. నాకు భలే తెలుగులో ఇంత అనలైజేషను, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ స్క్రీన్ రైటింగ్ గురించి, అది కూడా ఇంత అనలైజేషన్ ఉందా అని చెప్పేసి నేను చాలా చాలా షాక్ అయ్యాను అసలు. ఆ రోజు నుంచి ఆ తర్వాత మళ్ళీ ఐ మీన్ షూటింగ్ ఇవన్నీ అయిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే నువ్వు తెలుసు అన్నారు. ఓకే, నువ్వు తెలుసు అంటే అప్పుడు సరే ఆబ్వియస్లీ మూవీ చూసి నచ్చితే చేద్దాం అనుకున్న టైప్లో అనుకున్నాను. గ్లాడ్ నీకు నచ్చింది మూవీ. సార్ అంటే సోఫార్ దిస్ ఈజ్ అంటే సోఫార్ చాలా గ్రేట్ కాంప్లిమెంట్ నాకు. అంటే ఇండస్ట్రీ నుంచి అంటే ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎవరో ఒకరు చెప్తా ఉండేవారు, కానీ సడన్ గా ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ సేయింగ్ నీ వీడియోస్ చాలా బాగున్నాయి సమ్వేర్. నిజంగా చాలా నాలెడ్జ్ ఉంది. అంటే నేను చాలా తెలుసుకున్నాను. చాలా టెర్మినాలజీ నాకు తెలియదు, బట్ నేను తెలుసుకున్నాను, చాలా టెర్మినాలజీ తెలుసుకున్నాను. అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే కాంటెంట్ చేసినప్పుడు ఇదంతా మనం ఆలోచించం కదా, ఏదో డార్క్ రూమ్ లో కూర్చుని ఒక వీడియో చేసి ఫైనల్లీ ఇట్ రీచ్డ్ అవుట్ టు ద పీపుల్ ఇచ్చారు. సో ఎలా ఉన్నారు సార్? రిలీఫ్ ఉన్నారా? అంటే ఫిల్మ్ రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది, న్యూస్ గా తిరుగుతూ ఉన్నారు ప్రమోషన్స్ మీద అన్నూరులో. ఐ థింక్ ఒక రిలీఫ్డ్ స్పేస్ లో ఉన్నారా? ప్రాపర్ ఎంజాయ్ చేస్తారు? యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం రిలీఫ్. మేము ఏదైతే అనుకున్నామో మూవీ ఆ కైండ్ ఆఫ్ రీచ్కి అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇది సెకండ్ వీక్ కాబట్టి ఇంకొంచెం పుష్ ఇస్తే, ఇంకా చూడని వాళ్ళు చూస్తే వాళ్ళ కాంప్లిమెంట్స్ కోసం, ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలా మంది చూడలేదు, సో అది పుష్ చేద్దాం అని చెప్పేసి. రీసెంట్ గా మహేష్ బాబు గారి ట్వీట్ వచ్చింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా చూడగానే. ఓ సూపర్, సచ్ ఎ స్వీట్ గెస్చర్ కదా అసలు. అంటే మేము చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ అక్కడ వరకు రీచ్ తీసుకెళ్ళడానికి కవిత గారు తను చాలా ఎఫర్ట్స్ పెట్టారు అన్నమాట. కవిత గారి వల్లే అది పాసిబుల్ అయింది. అక్కడ వరకు వెళ్ళి చూసి, ఆబ్వియస్లీ కంటెంట్ పైన నమ్మకం ఉంది, కానీ బట్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి కదా, పుష్ కావాలి కదా. నాకు ఫిలిం చూసినప్పుడు 2 థింగ్స్ బాగా అనిపించినాయి సార్. ఒకటి ఏంటంటే, చాలాసార్లు స్క్రీన్ రైటింగ్లో సార్ చాలాసార్లు ఏమవుతుందంటే, వెల్ రిటర్న్ బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న ఫిల్మ్ అనగానే మనం మోస్ట్లీ థ్రిల్లర్స్ చెప్తుంటారు పీపుల్, లైక్ మహారాజా లాంటి ఫిలిమ్స్ కానీ. ఎందుకంటే మీకు థ్రిల్లర్లో ఎవిడెంట్గా కనబడుతుంది. కానీ నాకు స్పెసిఫిక్గా ఏంటంటే, డ్రామాస్ చాలా డిఫికల్ట్ సార్ స్క్రీన్ ప్లే రాయడం. ఇప్పుడు మీరు మహానటి చూసుకుంటే ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ స్క్రీన్ ప్లే అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు అంత సటిల్ స్పేస్లో కూడా మీరు పేస్ కరెక్ట్గా ఉండాలి, డ్రామా టైంకి పడాలి, సస్టైన్ చేయాలి. ఆ పేస్ కూడా ఏంటంటే ఏదో పరిగెత్తే పేస్లో కాకుండా జాగ్రత్తగా తీసుకుని మీరు ఎమోషన్ని హుక్ చేస్తూ తీసుకెళ్ళాలి. ఫన్ అండ్ డ్రామా ఉన్నప్పటికీ కూడా డ్రామాలో స్క్రీన్ ప్లే రాయడం అనేది కష్టం సార్. నాకు రీసెంట్ టైమ్స్లో చాలా బాగా రాసారు అనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ వాజ్ నైస్. నాకు నేను చూసినప్పుడు కూడా టైటిల్ కార్డ్ కూడా మంచి ఎమోషనల్ స్పేస్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి బిజిఎం ఉండి ఆ స్పేస్లో ఒక హైప్ ఇచ్చిన స్పేస్లో, బట్ ఆ కోర్ డ్రామాని టచ్ చేసి మళ్ళీ ఇట్స్ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హూ ఇస్ సుబ్రహ్మణ్యం ఎవరు, మీ సైడ్ నుంచి తెలుసుకుందాం అనిపించింది, లైక్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డ్రామా కాంబినేషన్. సో నాకు బాగా చాలా ఇష్టం ఏంటంటే, చాలా మందికి డ్రామా అనేసరికి చాలా మందికి తెలియదు. బేసిక్గా డ్రామా అంటే ఏమనుకుంటారంటే ల్యాగ్ అంటారు, లేదంటే ఈ కైండ్ ఆఫ్. యాక్చువల్ డ్రామా అనేది అది కాదు. డ్రామా ఈజ్ లైక్, ఐ మీన్ వీఆర్ ప్లేయింగ్ విత్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్కి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఆ క్యారెక్టర్స్కి ఏం తెలియాలి, ఏం తెలియకూడదు, ఆడియన్స్కి ఏం తెలియాలి, ఆడియన్స్కి ఏం తెలియకూడదు, ఇది డ్రామా అక్కడే క్రియేట్ అవుతుంది. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. అండ్ డ్రామా వర్క్స్, అది 100%. డ్రామా వర్క్స్. రాజమౌళి గారు మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే డ్రామాని పట్టుకుంటారు. డ్రామా లేకపోతే సినిమా ఉండదు. దాని ఏమంటారు, ఎగ్జైట్మెంట్ ఉండదు, ఆడియన్స్కి చూసేదానికి ఎగ్జైట్మెంట్ ఉండదు. చాలా మందికి డ్రామా అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. చాలా టఫ్ సార్, అది చాలా టఫ్. ఒక్కసారి డ్రామా కానీ మనం పట్టుకోగలిగితే, ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ నేను అనుకునేది. డ్రామాను పట్టుకోవాలి అని చాలా రీసెర్చ్ చేశాను అసలు. అందులో పాటుగానే నీ వీడియోస్ చూసాను, డ్రామాటిక్ ఐరనీ గురించి. ఇలా చాలా సిచ్యువేషన్ డ్రామాటిక్ ఐరనీ ఏంటి, ఈ కైండ్ ఆఫ్
అన్నీ చూసి నేర్చుకొని అసలు డ్రామా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పాసిబుల్ అవుతుంది అని తెలుసుకొని కరెక్ట్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రాసుకుంటున్నప్పుడు నాకు అన్ని ప్లేస్మెంట్లు సెట్ అయ్యాయి. అవును ప్లేస్మెంట్లో సెట్ అవ్వడం వల్ల అది కుదిరింది అనమాట. అండ్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా టైటిల్ అవును టైటిల్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని. బేసిక్గా ఆ ఎమోషనల్ ఐ మీన్ తను ఎందుకు ఉద్యోగం చేయట్లేదు అన్న ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నుంచి ప్రజెంట్కి తీసుకొని వచ్చి అక్కడ టైటిల్ వేశాను. ఆ టైటిల్ వేయడం కూడా ఏంటంటే మేఘాల్లోకి తీసుకెళ్ళిపోయి కెమెరా మేఘాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మారుతినగర్ సుబ్రహ్మణ్యం పడుతుంది. అంటే అక్కడ కళారాణి అని ఇంద్రజ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో షీఈస్ థింకింగ్ సుబ్రహ్మణ్యం ఈజ్ ఇన్ ద స్కై. మారుతినగర్ సుబ్రహ్మణ్యుడు టాప్లో ఉన్నాడు, అందరి దృష్టిలో ఆవిడ దృష్టిలో అక్కడ ఉన్నాడు, టాప్లో ఉన్నాడు, మేఘాల్లో ఉన్నాడు. కట్ చేస్తే ఇమీడియట్గా టాప్ యాంగిల్ షాట్ పడుతుంది హౌస్. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు సుబ్రహ్మణ్యం? పాతాళంలో ఉన్నాడు, కింద ఉన్నాడు. ఇవేంటంటే సబ్ కాన్షియస్గా ఆడియన్ని ఫీడ్ చేస్తూ ఉండడం అనమాట. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. మెటఫోర్స్ అంటారు బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ ఇదనమాట. నేను బాగా ఎంజాయ్ చేస్తాను వాటిని, బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా నాకు చాలా భలే అనిపించింది సార్ రీసెంట్ టైమ్స్లో. అంటే స్టార్ట్ అయింది, అందరూ ఎందుకు చూస్తున్నారు ఏంటి ఆ క్యూరియాసిటీ తోటి తీసుకురావడం కూడా. అంటే ఒక సీన్ని రాసిన అంటే బేసిక్గా మనం ఓపెనింగ్ సీన్ హీరో ఇంట్రడక్షన్ అనగానే చూస్తాం, బట్ ఇమాజిన్ చేయడం కూడా కొంచెం అంత ఈజీ కాదు. అంటే మహేష్ బాబు గారు ఇంట్రడక్షన్ అనగానే మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ మనం ఇప్పుడు రావు రమేష్ గారితో వెళ్తున్నాం, కానీ మీరు అక్కడ కూడా అది మిస్ చేయలేదు. అంటే ఏదైతే కమర్షియాలిటీ స్పేస్ అనేది ఒకటి తీసుకొచ్చారో సినిమాలోకి, అంటే సో సటిల్ సార్. అంటే కమర్షియల్ ఆస్థెటిక్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి తెలుగు సినిమాకి, మనకి అది ఒక మెయిన్ అసెట్ లాగా. అది ఒక ప్రాపర్ కామెడీ డ్రామాలో కూడా ఆ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ కాకుండా వెళ్తాయి. అంటే సెకండ్ హాఫ్లో చిరంజీవి గారి సాంగ్, మళ్ళీ ముగ్గురు వేయడం కానీ, ఇట్స్ లైక్ ఆ టెన్షన్ మధ్యలో ఒక మంచి అది రావు రమేష్ గారు డాన్స్ చేయడం, అట్లాంటి థింగ్స్. ఇప్పుడు బేసిక్గా ఆర్క్ ఒక ప్లాట్ మనం అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారికి ఒక ఉద్యోగం ఉండదు, ఫైనల్లీ ఉద్యోగం వచ్చింది అంతే, అది ప్రిడిక్టబుల్. కానీ స్క్రీన్ ప్లే నాకు సెకండ్ హాఫ్లో బాగా అనిపించిన విధానం ఏంటంటే, మీరు సబ్ కాన్షియస్లో ఎక్కడ ఉంటుంది కానీ ఎవరు గెస్ట్ చేయరు. దేర్ వేర్ మూవీస్ వర్క్ అవుతాయి అనిపిస్తుంది సార్ నాకు ఎప్పుడైనా. ప్రిడిక్టబిలిటీ ఉన్నప్పుడు కూడా ఆ మూమెంట్ వచ్చే వరకు మీరు గుర్తులేదు మీకు అంటే దేర్ వేర్ మీరు చాలా వెల్ క్రాఫ్టెడ్గా తీసుకెళ్లారు సినిమాని అని నాకు అక్కడ చాలా బ్రిలియంట్ అనిపించింది. సో ఫస్ట్ నేను ఇంకోటి కూడా అప్రిషియేట్ చేద్దాం అనుకున్న విషయం కూడా, యాక్చువల్లీ మీరు కమర్షియల్ మీటర్లో ఫన్ డ్రామా తీసుకున్నారు, కానీ 40-year-old క్యారెక్టర్ని లీడ్గా పెట్టి వెళ్దాము అనుకునేటప్పుడు అసలు వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే బిగినింగ్లో మనం అంతే కదా సార్, ఇప్పుడు డెబ్యూటెంట్ నేను యాజ్ అ ఫిల్మ్ మేకింగ్ ఎంతూజియాస్ట్గా మాట్లాడాలంటే కొంచెం రిస్క్ ఎందుకు అన్న స్పేస్లో ఉంటాం, బట్ ఎట్ ఎ టైం అది యూఎస్పీ అయింది కూడా. బట్ మీకు ఇనీషియల్గా ఉన్నప్పుడు మీకు రిస్క్ అలా అనుకోలేదు మీరు? యాక్చువల్లీ రిస్క్ అనుకోలేదు. యాక్చువల్లీ ఐ నో ఐ కెన్ రైట్, ఐ కెన్ డైరెక్ట్, అండ్ నాకు తెలుసు నేను ప్రూవ్ చేసుకోవాలన్న స్పేస్లో ఉన్నాను. వెరాజ్ ప్రీవియస్ ఫిలిం ఈజ్ రిస్క్ ఫ్రీ. నాకు హ్యాపీ వెడ్డింగ్ ఏదైతే ఉందో అది రిస్క్ ఫ్రీ. బ్యానర్ కానీ క్యాస్టింగ్ కానీ అంతా అక్కడ నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి వచ్చేసరికి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యింది ఏంటంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. స్క్రిప్టింగ్, రైటింగ్ అండ్ దిస్ థింగ్ వాట్ ఎవర్ థింగ్ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ప్రూవ్ చేసుకోవాలంటే నాకు మంచి యాక్టర్ కావాలి. సబ్జెక్ట్ ఫామ్ అయిపోయింది, కానీ ఎక్సలెంట్ యాక్టర్ కావాలి. రావు రమేష్ గారు కానీ ఓకే చెప్తే దీన్ని నేను పుల్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ చాలామంది ఖచ్చితంగా ఆబ్వియస్లీ రావు రమేష్ గారు చేస్తున్నారంటే ఫస్ట్ కొంతమంది ట్రాజడీ ఫిల్మా, కాన్సెప్ట్ ఓరియంటెడా, ఈ కైండ్లో ఏదో అనుకున్నారు. కమర్షియల్ కామెడీ ఉంటుందని ఎవరు అనుకోలేదు. సో ఇక్కడ నేను కానీ స్కోర్ చేయగలిగితే దట్ విల్ బీ ఏ హ్యూజ్ సౌండ్ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలుసు 100%. ఇప్పుడు ఈవెన్ రాజమౌళి గారిని తీసుకున్నా సరే, హీ విల్ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ పైన డిపెండ్ అవుతారు. ఎంత కమర్షియల్ సినిమాలు చేసినా స్టోరీ పైన డిపెండ్ అవుతారు. ఆ కైండ్ ఆఫ్ స్పేస్లోకి వెళ్దాం అంటే స్టోరీ డ్రివెన్ సక్సెస్ కొట్టాలి అన్న టైప్లో అనుకున్నాను అనమాట. రిస్క్ ఏం అనుకోలేదు, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది, నేను క్లియర్గా ఉన్నాను. లేదు సార్, అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ మీ ఫిలిం గురించి ఎట్లా తెలిసిందంటే, కళ్యాణ్ నాయక్ ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన మా ఆఫీస్కి వస్తుంటారు అనమాట. నేను ఒక స్క్రిప్ట్ కంపెనీలో వర్క్ చేస్తా ఉంటా. సో వచ్చినప్పుడు ఒకసారి అతను చెప్పాడు, నేను మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఒక ఫిలిం చేస్తున్నాము రావు రమేష్ గారిది, ఆర్ఆర్ చేస్తుంటే
అసలు కామెడీ భలే వర్క్ అవుతుంది, కరెక్ట్ వర్క్ అవుతుంది అనగానే నాకు అప్పటికి మీరు ఇంకా ఏమి మార్కెట్ మెటీరియల్ ఏం బయట రాలా, సినిమా ఉన్నట్టు తెలియదు అనమాట. దెన్ ఐ హ్యావ్ ద పాజిటివ్ వైబ్ అబౌట్ ఫిల్మ్ అనమాట. క్యాజువల్లీ ఏదో పాజిటివ్ వైబ్ ఉంది, అది సినిమా త్రూఅవుట్ క్యారీ అయింది అనిపించింది మీకు. అక్కడి నుంచి సినిమా రిలీజ్ అయ్యే ప్రమోషన్స్ వరకు కూడా దాని మీకు వర్క్ అయింది. సో దీంట్లో నేను అడుగుదాం అనుకుంది, మీరు ముందు హ్యాపీ వెడ్డింగ్ది కానీ ఐ థింక్ హ్యాపీ వెడ్డింగ్ అంత ఎందుకు ఇలా. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఒకటి ఫిక్స్ అవుతుంది సార్ ఏ సినిమా స్టార్ట్ అయినా. ముఖ్యంగా ఇట్లాంటి సినిమాకి ఖచ్చితంగా యూనిక్ యూఎస్పీ ఏంటి మన స్టోరీకి ఐడియా రాసుకుంటున్న టైంలో అని. సో మీరు అట్లాంటి ఒక రైటర్ డైరెక్టర్ అంటే మీకు ఒక బ్యాడ్ లక్ ఉన్న పర్సన్ యొక్క స్టోరీ ఏంటి అని ఒకటి ఇట్స్ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉన్నప్పుడు కూడా ఒకసారి రిలేటబిలిటీలో కూడా ఉందా, ఫిట్ అవుతుందా అది అని. మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా సడన్ గా ఒకరికి 10 లక్షలు వచ్చేస్తే ఏమైపోతాడు ఇప్పుడు, ఆ మనిషి ఏమైపోతాడు, సడన్ గా దాన్ని మళ్ళీ మంచి క్యారెక్టర్ లో పెట్టారు. ఒక మధ్య తరగతి వ్యక్తి, డబ్బులు సరిగ్గా చూడని వ్యక్తి, సడన్ గా 10 లక్షలు పడిపోయి. సో నాకు యూఎస్పీతో రాసారా, మీ చాయిస్ ఆఫ్ లుకింగ్ ఫిలిం, రైటింగ్ పాయింట్, పికింగ్ అ స్టోరీ యూఎస్పీ నుంచి స్టార్ట్ అవుతుందా మీకు బేసిక్ గా? నేను యూఎస్పీ గురించి ఆలోచించాను బేసిక్ గా. నేనైతే ఆలోచించాను డెఫినెట్ గా. ఎందుకంటే స్టోరీ ఫామ్ అవడం చాలా చాలా టఫ్. ఏ స్టోరీకి అయినా సరే స్టార్టింగ్, మిడిల్, ఎండ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా స్టార్టింగ్ వచ్చి మిడిల్ రాకపోయినా, మిడిల్ వచ్చి ఎండ్ రాకపోయినా సరే నేను క్విట్ అయిపోతాను. ఎందుకంటే అది ఆర్గానిక్ గా ఫామ్ అవ్వట్లా. సో ఎప్పుడైతే ఆర్గానిక్ గా ఫామ్ అయిందనుకో అక్కడ నువ్వు ఆడుకోవచ్చు. ఇంకా ఎగ్జిక్యూషన్ లో కానీ, ఎడిటింగ్ లో కానీ, ఇంకా దేంట్లో అయినా కానీ యూ కెన్ ఐ మీన్ చాలా ఇంప్రూవైజేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. స్టార్టే ఆర్గానిక్ గా స్టార్ట్ అవ్వకుండా యూఎస్పీ పైన వెళ్ళామనుకోండి, ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది అని వెళ్తే మాత్రం వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ గా ఉండలేదు. సో మాక్సిమం యూఎస్పీ పైన నేను డిపెండ్ అవ్వను. మాక్సిమం స్టోరీ పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతుందా లేదా అని లెవెల్లో మీరు వచ్చినప్పుడు, బేసిక్ ప్లాట్ ఐడియా వచ్చినప్పుడు సార్ నేను అంటున్నది అంటే ఇనిషియల్లీ మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఒకసారి సమ్ టైమ్స్ క్యారెక్టర్ వస్తుంది, సమ్ టైమ్స్ ఐడియా వచ్చింది, బట్ మనం బిలీవ్ చేస్తాం ఇది బాగుంది, ఇది వర్క్ అవుద్ది. ఆ స్పేస్ లో నేను అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇది బాగుంది, ఇది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది, లెట్స్. అంటే మీకు రైటర్ డైరెక్టర్ కూడా పర్ డేలో చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి. యూ హ్యావ్ టు చూజ్ వన్ ఐడియా కదా. బయట చాలా మంది చెప్తారు లైక్ ఏముంది హార్ట్ కి నచ్చిన స్టోరీ తీసుకుని వెళ్ళిపోండి, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మార్కెటబిలిటీ ఎట్లా ఉండొచ్చు, ఇది మనకి బయటకి వెళ్తుందా, సెల్ అవుతుందా, ఆ ఫియర్ ఉంటుంది కదా. ఆ స్పేస్ లో ఐడియాని చూస్ చేసినప్పుడు అలా చూస్ చేస్తారా? అదే ఐడియా ఫస్ట్ ఏదైతే ఐడియా వస్తుందో దట్ ఐడియా షుడ్ లీడ్ టు సో మెనీ ఐడియాస్ టు ఫార్మ్ థింగ్స్ అనమాట. అది చూసుకుంటాను. అది చూసుకున్న తర్వాత అంతా ఫామ్ అయిన తర్వాత దెన్ ఐ గో టు లాజిస్టిక్స్, లైక్ ఐ మీన్ మార్కెటింగ్ ఏంటి, ఎలా చేసుకోవాలి, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, వాట్ ఎవర్, అలా వెళ్తాను అనమాట. బట్ ఐడియా, ఇఫ్ దట్ ఐడియా డస్ నాట్ బిల్డింగ్ సమ్ అదర్ ఐడియాస్ ఎగ్జైటింగ్ గా లేకపోతే అక్కడ భయం వేస్తుంది, అక్కడ క్విట్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. రీసెంట్గా కూడా మొన్న నేను మా ఫ్రెండ్ శ్రీహరి ఉంటాడు, తను మా ఏడి హర్ష అని జస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఊరికి క్యాజువల్గా ఏదో ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి డిస్కషన్ స్టార్ట్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక ఐడియాస్ ఇస్తున్నాడు, మా హర్ష అని తను ఐడియాస్ ఇస్తున్నాడు. అది బిల్డ్ అవుతుంది, అక్కడ ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఓకే దిస్ విల్ వర్క్ అనేసి. ఆ ఎగ్జైట్మెంట్తోనే వెళ్తాను అనమాట. లేటర్ దెన్ ఇది ఎంతవరకు స్కేలబిలిటీ ఉంటుంది, ఎంతవరకు మార్కెటబిలిటీ ఉంటుంది అన్న థింగ్లో ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఐడియా ఇస్ మెయిన్. అండ్ ఐడియాస్ ఆర్ లైక్ దట్ సార్. వన్స్ అది క్రాక్ అయిన తర్వాత ఇట్ క్రియేట్స్, మీరు చెప్పింది ఇట్ క్రియేట్స్ మల్టిపుల్ ఐడియాస్. అంటే మళ్ళీ జోన్ లోకి తీసుకెళ్ళి దీన్ని ఇది చేయొచ్చు, దీన్ని అది చేయొచ్చు. అండ్ అదొక ఫేజ్. మళ్ళీ ఫ్రెండ్స్ కి చెప్పిన తర్వాత అరే భలే ఉందిరా, ఇప్పుడు దీని నుంచి ఇది చేద్దాం, దాని నుంచి అది చేద్దాం అనగానే అవుతుందిరా, ఇది వర్క్ అవుతుంది, దీంతో వెళ్దాం. గుడ్ చాయిస్ సార్. ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో సెల్ఫ్, ఈ ఆస్పెక్ట్ బాగుంది యాక్చువల్లీ. గుడ్ టేక్ అవే. సో ఇదొక స్పెసిఫిక్ క్వశ్చన్. నేను సినిమాలోంచి నేను ఫస్ట్ బిగ్ ఎక్స్టెంట్ ఫిలిం పురాణాల నుంచి ఇప్పటి వరకు ఎక్కడి దాకా తీసుకున్నా, ఉమెన్ ఫిలింలో ఉన్నప్పుడు బ్యూటీ ఆఫ్ ఉమెన్ అనేది ఒక స్పేస్ సార్ ఆర్ట్లో ఫిలిం చేయడం అంటే. బట్ చూపించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. బాపు గారు ఒకలా చూపిస్తారు, విశ్వనాథ్ గారు ఒకలా చూపిస్తారు, కృష్ణవంశీ గారు ఒకలా చూపిస్తారు, అండ్ రాఘవేంద్రరావు గారు ఒకలా చూపిస్తారు. సో ఉమెన్ బ్యూటీ, ఉమెన్ అనే ఎగ్జిస్టెన్స్ మన స్టోరీలో ఉన్నప్పుడు సొగసు స్పేస్లో చూపిస్తాం, ఇంకొక స్పేస్లో చూపిస్తాం. బట్ మీకు రమ్య ఆవిడ సినిమాలో ఉన్నప్పుడు ఆ సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ బ్యూటీ యాడ్ అయింది ఆబ్వియస్లీ యూత్కి అని ఒక కమర్షియల్ స్పేస్లో మనం అనుకుంటాం కానీ, బట్ వీ కాంట్ అవాయిడ్ ఉమెన్ ఉన్నప్పుడు ఆ బ్యూటీ స్పేస్. అది ఇట్లాంటి ఒక స్టోరీలో కూడా
అంటే మీకు మార్కెటబిలిటీలో సినిమా బయటకు వచ్చినప్పుడు పీపుల్ థియేటర్ వరకు రావడానికి అది హెల్ప్ అయింది. సొగసు, అందం, బ్యూటీ, నాట్ టాకింగ్ అబౌట్ గ్లామర్, బట్ బ్యూటీ అనే స్పేస్ని అమ్మాయిని ప్లేస్ చేసినప్పుడు కూడా సినిమాలో ఇది స్లోలీ న్యూ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ వదిలేస్తున్నారు ఈ ఆస్పెక్ట్ అనేది. మన పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ వాడుతున్నారు, వెరీ లాంగ్ ఎక్స్టెంట్ కంటే చిన్న ఎక్స్టెంట్ కంటే, కానీ ఆస్పెక్ట్ ఉంది సార్ ఆర్ట్లో ఎప్పుడు ఉంది. సో మీ పర్స్పెక్టివ్ ఏంటని అడుగుదాం అనిపించింది, ఎందుకంటే చాలా భలే ఫిట్టింగ్ చేశారు ఈ సినిమాలో, అది మార్కెటింగ్లో మంచిగా హెల్ప్ అయింది అండ్ సినిమాలో కూడా బాగుంది, కాన్సెప్ట్లో కరెక్ట్గా ఫిట్ అయింది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, అండ్ దాని గురించి మీరు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఆ ఆస్పెక్ట్ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా అని అడుగుదాం అనిపించింది నాకు. నాకు పర్సనల్గా నాకు రాఘవేంద్రరావు గారు అంటే చాలా ఇష్టం. ఐ మీన్ రాజమౌళి గారు కానీ వీళ్ళందరూ బేసిక్గా హీరోయిన్స్ని చాలా బాగా చూపిస్తారు. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉన్నా కూడా, కానీ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే యాక్ట్రెస్ని అందంగా చూపించడం, ఆడియన్స్కి దగ్గర చేయడం. అందుకనే శ్రీదేవి గారి నుంచి అందరూ స్టార్స్ అయిపోయారు బికాస్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. చాలా చాలా అందంగా చూపిస్తారు. చాలా మంది కేవలం యాక్టర్స్ చూడడానికి సినిమాకి వెళ్ళేవాళ్ళు, అంటే అంత అందంగా చూపిస్తారు అనమాట. నాకు అది బాగా ఇష్టం. రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూస్ ఎప్పుడు చూసినా సరే ఆయన కాస్ట్యూమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, కాస్ట్యూమ్స్ బాగా చూపిస్తాడు, అమ్మాయిలు వేసుకునే కాస్ట్యూమ్స్ అన్నిటిపైన ఇది ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఏంటంటే నా యాక్ట్రెస్ని చూపించాలి, అందంగా చూపించాలి, చాలా బాగా చూపించాలి. యాక్చువల్ చెప్పాలంటే మార్తన్ సుబ్రహ్మణ్యం ఇంకా నేను చాలా తక్కువ చూపించానని నా ఫీలింగ్. అవును, మీరు అదే నాకు బాగా అనిపించిన విషయమే, మీకు చాలా చిన్న స్కోప్ ఉంది. అది రైటింగ్ టైంలో కూడా పేపర్ మీద ఆలోచించి పెడదాం అనుకున్నప్పుడు కూడా ఇది పెట్టచ్చా వద్దా అనే స్పేస్లో చాలా మంచి మూవ్ అనిపించింది. సో నాకు సరే రమ్యాన్ క్యాష్ చేసిన తర్వాత సీన్స్లో బాగానే చూపిస్తున్నాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. లేదు లేదు ఐ మీన్ ఇంకా బాగా చూపించాలి, ఇంకా బాగా చూపించాలి అనేసి సీన్స్లో అయితే స్కోప్ లేదు. ఇంకా మోర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఉంటుంది, లేదంటే ఈ కైండ్లో ఉంటుంది. బాగా చూపించలేకపోతున్నాను. నాకు అర్థమవుతుంది, నాకు టెక్నిక్స్ తెలుసు, ఎలా చూపిస్తే బాగుంటుందని కూడా నాకు టెక్నిక్స్ తెలుసు. బట్ ఎప్పుడైతే మేడం సార్ మేడం అయితే సాంగ్ ట్యూన్ అంతా వచ్చేసరికి అక్కడ స్పేస్ ఉంది, నాకు అర్థమైంది. నాకు అక్కడ స్పేస్ ఉంది, నాకు అర్థమైంది. సాంగ్ చాలా బాగా వచ్చింది, దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. దీన్ని గ్లామర్ ఫ్యాక్టర్ ఎలా చూపించాలి అని చెప్పి ఒకరోజు డిస్కషన్ పెట్టుకున్నాం, నేను మా డిపార్ట్మెంట్ అంతా డిస్కషన్ పెట్టుకున్నాం. ఐడియాస్ బౌన్స్ చేస్తూ ఉంటే గ్లామర్ ఫస్ట్ పాయింట్, గ్లామర్ చూపించాలి, ఎలా చూపించాలి. ఆబ్వియస్లీ అవే ఉండకూడదు, అవే ఉండకూడదు. అంటే అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే బన్నీ గారి, అల్లు అర్జున్ గారి హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్స్ అన్ని పెట్టుకుంటే ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది డీజే స్విమ్మింగ్ పూల్ షాట్ ఉంటుంది. ఓకే, ఇది క్రాక్ అయింది, ఫైన్, సూపర్. ఆ తర్వాత సో నెక్స్ట్ పుష్ప, ఇవన్నీ ఇంట్రొడక్షన్ సీన్స్ కి వచ్చేసరికి పుష్ప అండ్ దేశముద్రు రెండు షార్ట్స్ అవుతుంటాయో, అంటే హన్సిక గారు ఆ టైంలో, దేశముద్రు టైంలో ఎవ్రీబడి క్రష్ ఆ టైంలో, సో సడన్ గా ఎగ్జాక్ట్లీ ఫిట్ అయింది ఆవిడ ఫేస్. పుష్పది కూడా చాలా బాగా షార్ట్ బాగా వచ్చింది. సో ఆ కాల్ తీసుకొని దానికోసం ఒక 1 డే షూట్ పెట్టుకొని అది షూట్ చేసాం అనమాట. పెద్ద అంటే ఐ మీన్ వాటిని రిప్లికేట్ చేస్తే చాలు అన్న ఒక థింగ్లోనే చేసాము. ఐడియానే, ఇంకా ఆబ్వియస్లీ ఆ ఐడియా వచ్చింది కాబట్టి గ్లామర్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా చూపించాలి. ఆబ్వియస్లీ అమ్మాయి బాగుంటుంది, అమ్మాయిని ఇంకొంచెం బాగా చూపించితే డెఫినెట్గా మనకి ప్లస్ అవుతుంది అన్న టైప్లోనే అనుకొని చేసాం అనమాట. ఆ స్పేస్ దొరికింది, లక్కీగా ఆ స్పేస్ దొరికింది, సాంగ్ దొరకడం వల్ల సెట్ అయిపోయింది. ఫిల్మ్ మేకింగ్లో 70% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ చూసింగ్ ద రైట్ కాస్టింగ్ అంటారు. మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే రమ్య గారి దగ్గర నుంచి రావు రమేష్ గారి వరకు, అంకిత్ కోయ వరకు. అంకిత్ కోయ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో హౌ డిడ్ యూ చూస్ దీస్? నాకు బేసిక్గా నాకు యాక్టర్స్ అంటే పిచ్చి. ఆర్టిస్ట్ని నేను పిచ్చగా లవ్ చేసేస్తాను, నాకు భలే ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే. ఎందుకంటే నా క్యారెక్టర్ వాళ్ళు లైఫ్ తీసుకొస్తారు కదా నా క్యారెక్టర్స్, సో నాకు భలే ఇష్టం అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ లేకపోతే సినిమా లేదు, 100% లేదు. బికాస్ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళే అవుతారు కాబట్టి. సో కాస్టింగ్కి వచ్చేసరికి ఏంటంటే నేను ఎవరినైనా సరే, అంటే ఐ మీన్ ఇప్పుడు రావు రమేష్ గారు తెలుసు, ఎంత పెద్ద యాక్టర్, ఇంద్రజ గారు మంచి యాక్టర్స్ తెలుసు. వీళ్ళు కాకుండా నేను ఇప్పుడు అంకితం కానీ రమ్య కానీ ఖచ్చితంగా నేను ఇంకెవరైనా చిన్న క్యారెక్టర్స్ నేను ఆడిషన్ చేస్తాను, పక్కా ఆడిషన్ చేస్తాను. అట్లీస్ట్ ఒక సీన్ అన్నా సరే నాకు వాళ్ళు ఎలా ఎమోట్ చేయగలరు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ నాకు తెలియాలి, పక్కా తెలియాలి. అండ్ ఎవరికైనా సరే నేను ఆర్టిస్టులకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. డైలాగ్ ఇది, నువ్వు ఎలా చెప్పగలవో చెప్పు, 200% ఇచ్చే, నాకు ఆ తర్వాత నేను 100% కావాలా నేను చెప్తాను. ఈ కైండ్ ఆఫ్ ఉంటుందన్నమాట నా థింగ్ అంతా. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఫస్ట్ టేక్.
ఆర్ మ్యాక్స్ సెకండ్ టేక్. కానీ ఆ ఫస్ట్ టేక్కి సెకండ్ టేక్కి నేను ఇచ్చే బ్రీఫ్ చాలా ఇంపార్టెంట్ ఓకే. అని ఫీల్ అవుతూ ఉంటాను. సో క్యాస్టింగ్ అనేది ఒకానొక టైంలో నీకు అర్థమైపోద్ది, దీనికి వీళ్ళు ఫిట్ అవుతారా అని చెప్పేసి అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ మాడ్యులేషన్లో కానీ డైలాగ్ మనం అనుకుంటే ఓకే ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అనేసి మనకు అర్థమైపోతుంది అనమాట. సో కాస్టింగ్ నేను చాలా చాలా పర్టికులర్గా ఉంటాను. కాస్టింగే కదా ఆల్మోస్ట్ 90% కాస్టింగ్. 90% ఈస్ కాస్టింగ్. బికాస్ పర్ఫార్మెన్సెస్ ఓకే చేశారు సినిమాలో. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కొన్ని డీల్ మోస్తారు. బట్ అంకిత్ కొయ్య కి అంత స్కోప్ బిగినింగ్లో తెలియదు కానీ సినిమా చూసేటప్పుడు. బట్ ఆయన రఘు రమేష్ గారు పక్క నుండి కూడా తను చాలా బాగా తీసుకొచ్చాడు సార్ సినిమాలో. అతని పర్ఫార్మెన్స్ బాగా, అండ్ తను బాగా చేశాడు, మీరు బాగా తీసుకున్నారు అనిపించింది. అండ్ అప్రిషియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటి అనిపించింది సార్. ఒకటి ఏంటంటే ద వే ప్రమోషన్స్ స్పేస్లో మీ టీము మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతుందో నేను రీసెంట్ టైమ్స్లో వేరే సినిమాలకి ఇంత చూడలేదు. అంటే సినిమా రిలీజ్కి ముందు దగ్గర నుంచి అంటే ప్రమోషనల్ మెటీరియల్ అంతా చాలా బాగుంది, మీరు ఎఫర్ట్స్ పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత టూర్ అన్నీ స్టిల్ వీఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ ఇక్కడి దాకా. నాకు ఎందుకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అంటే సార్, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు సినిమా రిలీజ్కి ముందు చాలా టెన్షన్ స్పేస్ ఉంటుంది సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి ఏంటంటే సినిమా రిలీజ్ కరెక్ట్గా వచ్చిందా ఇంకా అదే ఉంటుంది మైండ్లో, ఇంకా ప్రమోషన్లో ఉండదు. కానీ ప్రజెంట్ డేలో ఏంటంటే లాట్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, ఓటీటీస్లో అవైలబుల్గా ఉంది. సో ప్రమోషన్స్ చేయాల్సింది. సో అసలు మీరు చాలా ఫైట్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ మైండ్ స్పేస్ సార్? అంటే రిలీజ్ తర్వాత కూడా ఓకే, కానీ రిలీజ్ ముందు వరకు మీ ఒపీనియన్ ఆన్ ప్రమోషన్స్ ఏంటి అని. సో ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే నేను రాజమౌళి గారిని బాగా ఫాలో అవుతాను. అండ్ నేను సైన్స్ నమ్ముతాను. అంటే మూవీ మేకింగ్ ఈజ్ ఆల్సో సైన్స్, స్క్రిప్ట్ రైటింగ్ ఈజ్ ఆల్సో సైన్స్ అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక బిర్యానీ చేసాం, కోవిడ్లో అందరూ చేసి ఉంటారు, ఒక బిర్యానీ చేసాం, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డే అదే బిర్యానీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నువ్వు ఏమేమి చేసావో నీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. అది సైన్స్. తెలిస్తేనే సెకండ్ టైం కూడా నువ్వు రిపీట్ చేయగలవు ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ రావడానికి. సేమ్ అలాగే మూవీ మేకింగ్ కూడా నీకు తెలియాలి. నువ్వేమేం చేస్తున్నావు, ఒక సినిమా హిట్ అయింది, ఓకే ఏం చేయడం వల్ల సినిమా హిట్ అయిందో నీకు తెలియాలి. తెలిస్తేనే నెక్స్ట్ టైం నువ్వు రిపీట్ చేస్తే నీకు హిట్ వస్తుంది. సో నేను రాజమౌళి గారిని బాగా నమ్ముతా. ఎందుకు హీఈస్ లైక్ ఇంత కమర్షియల్ సినిమా చేస్తారు, అద్భుతంగా చేస్తారు, ప్రమోషన్స్ ఇంకా అద్భుతంగా చేస్తారు. వాట్ ఈస్ ద టైమ్ స్పేస్ హీ హ్యాస్ అన్న ఒక థింగ్ ఉంది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీ విల్ గెట్ రెడీ. ఐ మీన్ తన మూవీని ఆల్మోస్ట్ ఒక 1 month 1.5 month లాక్ చేస్తారు. సో లాక్ చేసేసిన తర్వాత సినిమా లాక్, ఆ తర్వాత లాస్ట్ మినిట్ థింగ్స్ ఏం పెట్టుకోరు మ్యాక్సిమం సినిమాలో. సరే ఆబ్వియస్లీ పెద్ద స్కేల్ కాబట్టి కొంచెం ఏమైనా ఉండొచ్చేమో కానీ, చిన్నవి ఏమైనా ఉండొచ్చేమో కానీ, బట్ మ్యాక్సిమం ముందే కొంచెం లాక్ చేసుకుంటారు. నాకు అది బాగా నచ్చింది. అందుకని ఈసారి నేను ఈ సినిమాకి ఏం చేశానంటే నేను ఆల్మోస్ట్ 2 months ముందే సినిమా అయిపోయింది. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి నేను షో చేసుకుంటూ ఒపీనియన్స్ తీసుకుంటూ ఈ కైండ్లో ఉన్నాను. నాకు ప్రమోషన్స్ టైంకి వచ్చేసరికి నా చేతిలో ఏం లేదు బేసిక్గా. మూవీకి వర్క్ చేయాల్సిందంతా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది మూవీకి వర్క్ చేయాల్సిందంతా. నాకు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు నేను ప్రాపర్ ప్రమోషన్స్ పైన కూర్చున్నాను. ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరగాలి, ఎవరెవరితో మాట్లాడాలి అని చెప్పి ప్రమోషన్స్ పైన పెట్టాను. అండ్ ఇంకో ఫిల్మ్ చేసినట్టే అది. ప్రమోషన్స్ అనేది ఇంకో పార్ట్ ఆఫ్. ఇంట్రెస్టింగ్గా ఉండాలి అండ్ ఓవర్ఫ్లో ఉండకూడదు, ఇంట్రెస్టింగ్గా ఉండాలి. దానికి ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాను, స్కెడ్యూల్ వేసుకున్నాను. ఇవి చేస్తే చాలు అన్న ఒక థింగ్లో. ఎందుకంటే చాలా మంది ప్రమోషన్స్ అది చేయాలి ఇది చేయాలని హడావిడి అంటారు. అంటే గ్యాప్ లేకుండా ఏవేవో చేద్దాం అనుకుంటారు, బట్ ఏది ప్రొడక్టివ్గా ఉండదు, క్వాలిటీ ఉండదు. అలా కాకుండా ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఎవరితో ఇంటర్వ్యూ అయితే బాగుంటుంది, పుష్పబాబు గారు టార్గెట్ అచీవ్ చేద్దాం, నెక్స్ట్ సుమ గారు ఇంటర్వ్యూ అలా టార్గెట్ అచీవ్ చేద్దాం. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. లిమిటెడ్గా పెట్టుకుందాం, ఎందుకంటే దీనికి ఓవర్ ప్రమోషన్స్ ఉండకూడదు, లిమిటెడ్గానే చేయాలి. అంటే నాకు నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే, సారీ కట్ చేసిన, మీరు భాస్కర్ భట్ల గారితో ఒక ఇంటర్వ్యూ లాగా చేశారు. కళ్యాణ్ భాస్కర్ భట్ల గారు మీరు, దట్ ఈస్ ఫస్ట్ రిలీజ్ ఆల్మోస్ట్ రిలీజ్డ్ ఇంటర్వ్యూ అనుకుంటా. నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెరీ రేర్లీ ఒక లిరిసిస్ట్ ని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడి లిరిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, భాస్కర్ భట్ల గారు నేను కూడా ఎక్కువ విను, బట్ ద వే లక్ష్మణ్ గారు పిలవడం వల్ల వచ్చి ఇది చేశానని చెప్పి అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే లిరికల్ వీడియోస్ వస్తాయి కదా, బేసిక్గా పేరే లిరికల్ వీడియోస్.
బట్ ఎక్కడ కూడా లిరిసిస్ట్ మనం ఐ మీన్ మెన్షన్ చేయం. అవును. నేను లిరికల్ వీడియోస్ లాస్ట్ లో ఒక 1 minute లిరిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, లిరిసిస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కుదరలేదు వాట్ ఎవర్, బట్ ఆ థాట్ అయితే ఉంది, లిరిసిస్ట్ తో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మేకింగ్ ఎ సాంగ్. అందుకని నేను భాస్కర్ భట్ల అయినా నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. సో ఆయనతో కూర్చుంటే ఆయన కంఫర్టబుల్ గా ఉంటాడు నాకు తెలుసు. నేనే కూర్చుంటాను, మన ఇద్దరం చాట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అంటే ఆయన నువ్వు ఉంటే నాకే ప్రాబ్లం లేదు. సో అందుకని చేసాం అనమాట. అందరితో చేయకపోవచ్చేమో కానీ బట్ నాకు ఆయనతో కంఫర్టబుల్ ఉంది కాబట్టి, ఆయన నాతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కాబట్టి చేశాను. అది కూడా ఏంటంటే చాలా మందికి తెలిస్తే బాగుంటుంది, లిరిక్స్ ఎలా పుడతాయి ఏంటి అనేది తెలిస్తే బాగుంటుంది అన్న టైప్ లో చేశాను. మేడం సార్ మేడం అంతే మంచి రెస్పాన్స్ రావడం వల్ల చేసాం అనమాట. సాంగ్స్ యాజ్ అ ప్రమోషనల్ మెటీరియల్ సార్ ఈరోజు అంటే మీ సాంగ్స్ అనేవి మనకు ఒక 3 months 4 months రిలీజ్ ముందు రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడే కాదు, మన చిరంజీవి గారి టైం నుంచి, పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా, ఇందిరా టైం నుంచి కూడా మోస్తాయి సార్ సాంగ్స్. తీసుకెళ్ళిపోయి ఉంచితే సో సాంగ్స్ హిట్ అవ్వడం అనేది రోజులు చాలా ఇంపార్టెంట్. మీరు ఓవర్డు చేయలేదంటే ఒక 4-5 పాటలు పెట్టి సినిమాలో లైక్ 3 songs ఉన్నట్టుంది సినిమాలో, 2 రిలీజ్ చేశారు, 2 హిట్ అయినాయి. సో డూ యూ సీ సాంగ్స్ యాజ్ అ ప్రమోషనల్ మెటీరియల్ అండ్ ఇంకేమన్నా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా సాంగ్స్ని పర్టికులర్గా ఇట్లా యూస్ చేసుకోండి మీ ప్రమోషనల్ మెటీరియల్? యాక్చువల్లీ మూవీస్ గుర్తుండకపోయినా ఇన్ జనరల్ గా సాంగ్స్ గుర్తుండిపోతాయి. చాలా వరకు ఇప్పటి వరకు మనం తీసుకుంటే సాంగ్స్ బాగా గుర్తుండిపోతాయి. అంటే సాంగ్స్ హ్యాస్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. సో అలాంటిది డెఫినెట్ గా హిట్ సాంగ్ ఉంటే సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని నేను బాగా గట్టిగా నమ్ముతాను. అందుకని ఈసారి పర్టికులర్ గా సాంగ్స్ ఖచ్చితంగా బాగుండాలి, అట్ ద సేమ్ టైం హిట్ సాంగ్ ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. వేరేజ్ రాసుకునేటప్పుడు దాని గురించి అంత పట్టించుకోం కానీ, వేరేజ్ మేడం అంతే ఒక స్కోప్ వచ్చినప్పుడు నేను కళ్యాణ్ కూడా చెప్పింది అంటే నాకు హిట్ సాంగ్ కావాలి, అసలు సినిమాకి సంబంధం ఉన్నా లేకపోయినా నాకు పర్లేదు, ఆడియన్ సాంగ్ గా విన్నప్పుడు ఇది ఎంజాయ్ చేయాలి, వాడు కాంటెక్స్ట్ తెలియకపోయినా నాకు పర్లేదు, సాంగ్ గా విన్నప్పుడు ఎంజాయ్ చేయాలని అనుకున్నాను అనమాట. ఇప్పుడు అలవైకుంఠపురం నీ కాళ్ళని పట్టుకు సమాజ వర్గం సాంగ్, దానికి సినిమాకి సంబంధం ఉండదు, కాంటెక్స్ట్ ఉండదు, బట్ జనరల్ గా వింటున్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సాంగ్స్ ఎప్పుడైనా మన తెలుగు సాంగ్స్ ఏంటంటే పర్టికులర్లీ సాంగ్స్ గా విన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ స్పెషల్స్ వచ్చింది మేడం సార్ మేడం అంతే. సో అందుకని అది బాగా ఆడియన్స్ కి వెళ్ళింది. వాళ్ళ కాంటెక్స్ట్ తెలియదు, అసలు సినిమా గురించి ఏమీ తెలియదు, బట్ వాళ్ళ సాంగ్ ఎంజాయ్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకొచ్చింది ఆ సాంగ్. అది డెఫినెట్ గా సాంగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ వీ హ్యావ్ రైట్ నౌ. సాంగ్ హిట్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఇదే సినిమాలో ఉందిరా బాబు పాట అనేసి. ఒక్కసారి అది వచ్చిందంటే నెక్స్ట్ కాంటెంట్, మన మూవీ కాంటెంట్ అంటే మీకు ఫిట్ అయింది సార్. అంటే కాన్సెప్ట్ సాంగ్లు వచ్చినప్పుడు కూడా ఏంటి ఎదులాగా సినిమాని పుష్ చేయాలి కాబట్టి ఓకే అల్లు అర్జున్ అని ఒక ఆస్పెక్ట్ తీసుకుని పెట్టారు అంటే అనుకుని ఉండొచ్చు. నేను అనుకోవడం అని కాదు, చాలా మంది ఆ ఆస్పెక్ట్ లో అనుకుండొచ్చు, ఎందుకంటే సినిమా పాయింట్ గురించి ఎవరికైనా తెలియదు కాబట్టి. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దట్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఈజ్ లైక్ దట్, సినిమాలో అది పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి, అది ఎందుకు వచ్చింది దానికి కూడా ప్రాపర్ రీజనింగ్, ఏదో ర్యాండమ్ గా ఏదో పెట్టేసాం సినిమాలో, వాడు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి వేసుకున్నాడు కాకుండా వాడు జోన్ ఎలా ఉంది సినిమాలో కూడా అది బాగా ఫిట్ అయింది. సో సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు 2 things ఉంటాయి సార్, దెర్ ఈస్ రిస్క్, దెర్ ఈస్ ఫ్రీడమ్. మీకు క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది, ఎట్ అ టైం దెర్ ఈస్ రిస్క్ కూడా ఉంటుంది. సో మీరు ఎట్లా డీల్ చేశారు అండ్ మీరు దాన్ని ఏ జోన్లో చేస్తారు? అంటే ముందు మీరు రెండు చేశారు, ఒక సిరీస్ అండ్ ఒక సినిమా చేశారు, అది ఒక ప్రొడక్షన్స్లో చేశారు. ఈసారి మీరు ఓన్ ప్రొడ్యూస్ చేశారు. ఓన్ ప్రొడ్యూస్లో వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ బిట్వీన్ ఫ్రీడమ్ ఎట్ రిస్క్? ఫస్ట్ థింగ్ బాగా ఎంజాయ్ చేసేది అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ వల్ల ఏంటంటే క్వాలిటీ వస్తుంది, అవుట్పుట్ చాలా చాలా బాగా వస్తుంది. నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా నాకు రాజమౌళి గారు ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నేను ఇప్పుడు డబ్బులు పెడతాను, నేను డబ్బులు పెడతాను నాకు సినిమా చేస్తానంటే చేయనండి అన్నారు. ఎందుకంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు నాతో ఈక్వల్ ప్యాషన్గా ఉండాలి, సో సినిమా క్వాలిటీ గురించి ఆలోచించాలి. అలా అయితే నేనే చేసుకుంటాను కదండి, డబ్బుల కోసం అయితే నేనే ప్రొడ్యూస్ నేనే చేసుకుంటాను కదండి అన్నారు. సో నాకు ఆ పాయింట్ ఎందుకు బాగా నచ్చింది. సో నా అంత ప్యాషనేట్గా ఉండే ప్రొడ్యూసర్స్ ఉంటే ఐ మీన్ ముందుకు తీసుకెళ్ళడానికి వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, లేదు అంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి. నేనంటే మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి వాదించవచ్చు, గొడవ పడవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం సార్ మేడం అంతే సాంగ్ ఉంది, నేను సిద్ధ శ్రీరామ్ కావాలని కూర్చున్నాను, గట్టిగా కూర్చున్నాను. లాజిస్టిక్స్ సిద్ధ శ్రీరామ్ ఎంత అడుగుతాడో తెలుసు అంతది. నేనేంటంటే పాట నిలిచిపోతుంది, ట్రస్ట్ మీ, పాట నిలిచిపోతుంది. ఇది సిద్ధు కాకుండా ఇంకెవరు పాడినా సరే వర్కౌట్ అవుతుంది. ఇంత కష్టపడింది మంచి పాట కోసం కదా.
అక్కడ పెడదాం, ఎక్కడెక్కడైతే పెట్టాలో అక్కడ పెడితే సినిమా నిలుస్తుంది అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంది. అక్కడ నాకు ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాను. నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాను. రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చింది అంటే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుద్ది, డెఫినెట్గా తగ్గుద్ది. ఇక్కడే కాంప్రమైజ్ అయితే రిస్క్ ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో అందుకనేసి ఈ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకని ఫ్రీడమ్తో పాటు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. డెఫినెట్గా రిస్క్ తగ్గుతుంది, లేకపోతే చాలా చాలా టఫ్ అయిపోతుంది. సో నేను ఒక ఇంటర్వ్యూ, మీది కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారంటే, నేను ఈసారి పట్టుకుందామని ఫిక్స్ అయ్యాను, అంటే నేను సాంగ్స్, ఎడిట్, మ్యూజిక్, రిమైనింగ్ టెక్నికల్ థింగ్స్ ఈ ప్రతిదీ పట్టుకుని నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేసుకోవాలి, ఎందుకంటే వదిలేస్తే అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. సో నేను ప్రతిదీ స్ట్రాంగ్గా పట్టుకునే చేసుకోవాలి అని. ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ సినిమా వరకు మీకు ఏమన్నా అది ట్రాన్స్లేట్ అయింది సార్? అంటే ముందు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, డెబ్యూటెంట్ కాదు, మీరు ఆల్రెడీ ముందు చేస్తున్నారు. నేను ఖచ్చితంగా కూర్చుంటా, ఎందుకంటే ఇదే ఉంటుంది సార్ అందరికి సెన్స్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు, వి బిలీవ్ సమ్ టెక్నీషియన్ అండ్ లీవ్ ద వర్క్. ఎక్కడో విజన్ ట్రాన్స్ఫర్ కాక, మీరు అనుకున్న విజన్ ట్రాన్స్ఫర్ కాక. సో మీకు ఆ సెన్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కమింగ్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. వేరస్ మంచి టెక్నీషియన్స్, సింక్లో ఉన్న టెక్నీషియన్స్ అయితే హ్యాపీగా వదిలేయచ్చు. వేరస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వదిలేస్తాం కూడా కొన్నిసార్లు, కానీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు మనం చూసేటప్పుడు, అవుట్పుట్ చూసేటప్పుడు తేడా కొట్టేస్తుంది. అక్కడ మొహమాట పడకూడదు, డెఫినెట్గా మనకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు అనుకునే దానికన్నా బెటర్ చేయొచ్చు, దట్ విల్ వర్క్. ఒకవేళ అనుకున్న దానికన్నా లో ఇచ్చారనుకోండి, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఏం చేశానంటే, ఎందుకు ఇలాకి నాకు అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఓపి కానీ, లేదంటే బాలరెడ్డి అని నాకు ఫ్రెండే, సో అవుట్పుట్ బాగా వచ్చింది, వదిలేసాను. నెక్స్ట్ మ్యూజిక్ అనుకునే దానికన్నా బాగా వచ్చింది. నేను కూర్చొని కూడా కూర్చోలేదు ఆర్ఆర్లో, ఎందుకు ఇలా, కానీ బాగా వచ్చింది, డెఫినెట్గా బాగా వచ్చింది. వెరాజ్ హ్యాపీ వెడ్డింగ్కి వచ్చేసరికి డిఓపి ఆబ్వియస్లీ ఓకే, కానీ మ్యూజిక్ నేను కూర్చోలేదంటే శక్తి సాంగ్స్ వరకు కూర్చున్నాను. ఆర్ఆర్ వేరే కైండ్ ఆఫ్ వెళ్ళినప్పుడు నేను స్పెండ్ చేయలేకపోయాను, ప్రమోషన్స్ వల్ల ఇంకా దేని వల్ల స్పెండ్ చేయలేకపోయాను. నాకు చాలా, అంటే నేనేంటంటే ఇంకా బాగా చేయించుకోండి, నేను ఉండగలనేమో అన్న ఒక థాట్ వచ్చింది. ఈ మూవీకి వచ్చేటప్పటికి కళ్యాణ్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, నాకు ఒక స్పేస్ ఉంది అండ్ ఇంటి దగ్గరే. సో మెంటల్గా ఫిక్స్ అయింది ఏంటంటే అస్సలు వదలకూడదు, నాకు ఎలా కావాలో అలా చేయించుకున్నాం. అండ్ కళ్యాణ్తో డిస్కషన్, ఇలా చేద్దాం కళ్యాణ్, ఇలా, నేను ఎంత చెప్పినా సరే చేయాల్సింది మనోడే ఆబ్వియస్లీ, కానీ ఇలా చేద్దాం అని చెప్పి దగ్గరుండి చేయించుకున్నాను. సో మిక్సింగ్కి వెళ్ళే ముందే నాకు ఒక ఆర్ఆర్ కంప్లీట్ విజన్ వచ్చేసింది, అక్కడి నుంచి కదా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్ మిక్సింగ్కి వెళ్ళి కూర్చుంటే వామ్మో ఏంట్రా బాబు సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆర్ఆర్ దగ్గరుండి నేను కళ్యాణ్ ఇన్పుట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. సో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏది వదలకూడదు, నీ విజన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అందుకని చేసుకోవాలి. రావు రమేష్ గారు ఒక ఆన్ స్టేజ్ ఇంటర్వ్యూ ఎక్కడో మాట్లాడతా, ఈ సినిమాలో ఎక్కడ మిడిల్ క్లాస్ని కించపరిచేలాగా ఎక్కడ పెట్టలేదు, క్లాస్ని కించపరిచేలాగా మాట్లాడలేదు. అండ్ నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సినిమాలో ఎక్కడ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం మిడిల్ క్లాస్, మనం ఇది చేయాలి అది చేయాలని ఆ స్టేట్మెంట్ కాయిన్ చేయడము అని చెప్పలేదు సార్. ఫిలిమ్స్లో మనకి ఇది ఉంటుంది, షో డోంట్ టెల్ లాగా, ఎమోషన్ డ్రామా ఇట్లా వర్క్ అవుతాయి సార్. అంటే క్యారెక్టర్ తప్పని పడుతున్నాడు అని చూపించు, మిడిల్ క్లాస్ నేను తప్పలు పడుతున్నాను వరకు. నాకు రెండు అనిపించినాయి, రెండు ఆస్పెక్ట్స్ ఎక్కడ సినిమాలో ఎక్కువ నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కడ లేదనుకుంటా. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం రైజ్ చేయాలి, లేదంటే మిడిల్ క్లాస్ అనే టర్మ్ ఎక్కువ రావడం. రెండోది ఆ తక్కువ చేసి చూపించడము అలా చూపించలే, క్యారెక్టర్ ఉన్నాడు, వాడు ఒక రియల్ వరల్డ్ లో ఉన్నాడు అని. అది కాన్షియస్ చాయిసా మీది? నేను అసలు మొత్తం ఎంటైర్ స్క్రిప్ట్ లో నేను మిడిల్ క్లాస్ అన్న పదమే వాడలా. ఓకే, ఒక్క చోట కూడా వాడలా. ఫస్ట్ స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఒక్కటి మాత్రం ఏ క్లాస్ అయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు, కానీ మిడిల్ క్లాస్ పాస్ అవ్వడం చాలా చాలా కష్టం అని చెప్పేసి అక్కడ ఒక్క చోటే మిడిల్ క్లాస్ అన్న పదం వాడా. ఇంకా ఎంటైర్ సినిమాలో ఎక్కడ మిడిల్ క్లాస్ అన్న పదం వాడలా. అండ్ నాకు తెలిసినంత వరకు ఏ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా తన మిడిల్ క్లాస్ పర్సన్ ఐ మీన్ చెప్పుకోడు. హీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ హోప్ దట్ ఐ మీన్ రేపు మారిపోతుంది, ఎల్లుండి మారిపోతుంది అని ఒక థింగ్ లో ఉంటాడు. సో ఎవరు చెప్పుకోరు కూడా. మనమే సినిమాల్లోనే ఎక్కువ వాడుతూ ఉంటాం మిడిల్ క్లాస్ అన్న పదం, ఎవరు ఎక్కడ వాడరు. నేను
కాన్షియస్లీ ఆ పదం వాడకూడదు, ఆ పదం ఉండకూడదు అనేసి అనుకున్నాను. ఆ, ఎందుకంటే అసలు మనకి ఆ పదానికి అసలు మన స్టోరీకి ఆ పదానికి అసలు సంబంధం లేదు. సో అందుకని ఇంటెన్షనల్గా తీసుకున్న డెసిషన్, ఎక్కడ నేను మిగతా అసలు పదం తీసుకోలేదు. క్లాస్లో ఎప్పుడు 2 థింగ్స్ ఉంటాయి సార్, స్ట్రగుల్, ఆస్పిరేషన్. అది కనబడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దాటి అది తక్కువ చేసినట్టు లేదు, ఎట్ టైం అది కాయిన్ చేసినట్టు కూడా లేదు. ఇప్పుడు లేబుల్ చేసామో చూడండి, బికాస్ అదొక స్పేస్ ఉంది, మార్కెట్ ఉంది, ఈ ఆడియన్స్కి రీచ్ వద్దని లేకుండా. అది మంచి రైటింగ్ చాయిస్ అనిపించింది. కామెడీ సార్, సో అందరు ఎక్కువ మాట్లాడుతున్నది, వర్కౌట్ అయింది సినిమాకి. యూఎస్పి మెయిన్ థింగ్ కామెడీ ఫుల్. నేను ఏట్రియంకి రిలీజ్ రోజు ప్రీమియర్స్ కాకుండా తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళా. నేను వెళ్ళినప్పుడు కపుల్స్ వచ్చారు, నాట్ లైక్ ఫ్యామిలీస్, లైక్ కపుల్స్ ఉన్న హాఫ్ ద థియేటర్ ఫిల్ అయింది. ఎవ్రీబడి ఎంజాయ్, నవ్వుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, లైక్ నేను కాకుండా ఆ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ గా నాకు అది ఉంటది కాబట్టి రిమైనింగ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మనం కాకుండా అని అందరూ నవ్వుకుంటున్నారు. సో ప్రజెంట్ డే ఎలా అయిపోయిందంటే, మనకి 1 డే కామెడీ వస్తున్నప్పుడు, కామెడీ అనగానే మీమ్ రెఫరెన్స్లు, పాత సినిమా రెఫరెన్స్లు చేసి దాని మీద ఫన్ జనరేట్ చేయడం వస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఎక్కడో ఫస్ట్లో బాగుండింది, 1-2 సినిమాలకి బాగుండింది, కానీ ఎవ్రీ సినిమాలో రిపీట్ అయ్యేసరికి ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ద ఫ్రెష్ ఆస్పెక్ట్ మీ సినిమాలో ఎక్కడ మోస్ట్లీ అక్కడ ఆ మీమ్ రిఫరెన్స్ మీద కామెడీ లేదు. మీమ్ రిఫరెన్స్ లేకుండా కామెడీ చేయడమే, రాయడమే కష్టం అనే ఒక ఆస్పెక్ట్ వస్తుంది. మీ చాయిస్లో ఎక్కడ లేదు, ఆర్గానిక్లీ క్యారెక్టర్ నుంచి కామెడీ. సో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు, అండ్ మీ ఒపీనియన్ ఆఫ్ రైటింగ్ చాయిస్ ఏంటి కామెడీ ఇలా రాయడం? నేను బాగా నమ్మేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అనేది సిచ్యువేషన్ లో ఉండాలి, క్యారెక్టర్ లో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐ మీన్ మీమ్స్ కైండ్ ఆఫ్. అది ఏంటంటే తెచ్చిపెట్టుకున్నట్టే ఉంటుంది. ఎప్పుడైతే సిచ్యువేషన్ లో అండ్ క్యారెక్టర్ లో ఉంటే దెన్ కామెడీ వర్కౌట్ అవుతుంది, ఆర్గానిక్ గా వర్కౌట్ అవుతుంది. రైటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ ఇంకొకటి, నా సినిమాలో ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కామెడీ చేయదు. నువ్వు గమనిస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ క్యారెక్టర్ కామెడీ చేయదు. వాడు చాలా టెన్షన్ లో ఉంటాడు, వాడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. నీకు నాకు కామెడీ అది, ఎందుకంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమర్ అనమాట. ఒక హ్యూమర్ డెఫినేషన్ కూడా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంటుంది. సో అంత స్టడీ చేస్తేనే మనం ఈ కైండ్ ఆఫ్ కామెడీ రాయగలం. అండ్ ఇంకోటి, నా దాంతో ఉన్న మెయిన్ కామెడీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్స్. నా దాంతో అన్ని లింక్డ్ డైలాగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఏది ఎండ్ కాదు. సపోజ్ ఇప్పుడు సపోజ్ ఫిట్స్ వచ్చి ఒకటి కొట్టుకున్నాడు, చేతిలో గిటార్ పెట్టాడు ఉంటాడు, అక్కడ ఎండ్ అవ్వదు. పక్కన చావు కూడా నీ సంగీతమేనే అన్న ఒక ఇది ఉంటుంది అనమాట. సో అలా ప్రతి ఒక్కటి లింక్డ్ డైలాగ్స్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ హ్యూమర్ ఉంటుంది. ఆడియన్కి ఏంటంటే దీనికి నవ్వకపోతే దీనికి నవ్వుతాడు, దీనికి నవ్వకపోతే దీనికి నవ్వుతాడు అన్న ఒక థింగ్ పెట్టుకున్నాను అనమాట. సరే దీనికి నవ్వడా, దీనికి గట్టిగా నవ్వుతాడు, దీనికి నవ్వడా, దీనికి గట్టిగా నవ్వుతాడు అని చెప్పి అలా బిల్డ్ చేసుకుంటే ఇప్పుడు ప్రతి దానికి నవ్వుతున్నారు, ప్రతి చోట నవ్వుతున్నారు. చాలా మంది చాలా డైలాగ్స్ మిస్ అయిపోతున్నావు అన్నారు, నవ్వి ఆ డైలాగ్స్ మిస్ అయిపోతున్నావు అన్నారు. అందుకని రిపీట్ కూడా చూస్తున్నారు. సో అది ఇంటెన్షన్గా తీసుకున్న డెసిషన్. ఐ లవ్ రైటింగ్ కామెడీ అని నాకు బాగా ఇష్టం, వితౌట్ ఎనీ రెఫరెన్సెస్. ఎనీ టిప్స్ లాగా చెప్తారా ఆస్పిరెంట్స్ కి? టిప్స్, మీ వ్యూ ఆఫ్ లుకింగ్ ఇన్ టు కామెడీ ఇప్పుడు కొంచెం చెప్పారు. ఏమన్నా టిప్స్ ఏంటంటే, రాస్తూ ఉండాలి. అంటే నేను జీ తెలుగుకి ఫ్రీలాన్సింగ్ చేశాను. సో అప్పుడు చాలా స్కిట్స్, చాలా స్టేజ్ థింగ్స్కి రాయడం కానీ, షోస్కి రాయడం కానీ రాస్తూ ఉండేవాడిని. నైట్ కూర్చుంటాను, ఒక 11 o'clock అలా కూర్చుంటాను, 2 వరకు పేజెస్ రాసేస్తూ ఉంటా. రాస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఆ మూడ్ క్రియేట్ చేసుకొని రాస్తూ ఉండాలి. రాస్తూ ఉంటే యూ విల్ గెట్, ఐ మీన్ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి నీకు రైటింగ్ హ్యూమర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంతే. లైక్ ది ఆఫ్ ద ఫిలిం టాపిక్ నుంచి, లైక్ ఆస్పిరెంట్స్ కోసం, నా ఆడియన్స్ మోస్ట్లీ ఫిల్మ్ మేకింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారు సార్. ఎక్కడో అమలాపురంలోనో, విజయనగరంలోనో, కడపలోనో ఉండి ఇంకా ఇంటర్ డిగ్రీ చదువుతా ఆ జోన్ ఉంటుంది కదా సార్. నేను వెళ్ళి సినిమా తీయాలి. నా డిజిటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మోర్ థింగ్ ఉంది, వద్దాం అనుకుంటారు సార్. అండ్ ఇండస్ట్రీ ఏం కేక్ వాక్ లాగా ఏమి ఉండదు, దెర్ ఈజ్ అ స్ట్రగుల్. సో కొత్తగా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా అలా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ చూసారు. ఫస్ట్ థింగ్ పేషెన్స్. అండ్ అన్నిటికన్నా మించి డైరెక్టర్కి కావాల్సింది ఆబ్వియస్లీ పేషెన్స్ ఉండాలి. డైరెక్టర్గా అవ్వాలంటే చాలా చాలా పేషెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అనలైజేషన్. ఒక సినిమా హిట్ అయింది అంటే ఎందుకు హిట్ అయింది,
ఏదో ఒక సీన్ బాగుందంటే ఎందుకు బాగుంది, Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెక్షన్, ఐ మీన్ నువ్వు చేస్తూ ఉంటావు, నువ్వు ఇంకా బెటర్ Yeah. చేస్తావు. సో అనలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక పదం ఉంటుంది, డెఫినెట్గా దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది. Hmm. అండ్ సైన్స్ ఇదంతా అంటే మనకి అవును, సీన్ అవును. సీన్ పరంగా చాలా హై వస్తుంది, కానీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ బిహైండ్ దోస్ సీన్స్. అదే సార్ మన ఫేవరెట్, మీరు ఇందాక కూడా చెప్పినట్టు మన చూడండి సినిమాలు చూడండి సీన్స్ అనలైజ్ చేయండి అన్నప్పుడు అదే సార్ మన ఓన్ ప్రాసెస్ మనం క్రియేట్ చేసుకోవడం, మనం ఒక టెక్నిక్ ని ఫైండ్ అవుట్ చేసి ఓకే ఇది బాగుంది సమ్వేర్ అరౌండ్ సీన్ రైటింగ్ లో ఇంకో చోట ఎక్కడో వాడదాం అనుకోవడం, క్రియేటింగ్ అవర్ ఓన్ ప్రాసెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. మీరు అన్నట్టు హౌ ద వే యూ జనరేటెడ్ ఫర్ యువర్ నాకు ఓన్ ఫిలిమ్స్. ఇప్పుడు మారుతి సుబ్రహ్మణ్యంలో కూడా సి ఇంటర్వెల్ తర్వాత ఇమీడియట్గా ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇమీడియట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. రాసుకుంటున్నప్పుడు నాకు ఆ ట్విస్ట్ సరిపోవట్లా, ఎందుకంటే దాంతో నేను మహా అంటే ఇంకొక 15 to 20 minutes, మహా అంటే హాఫ్ అన్ అవర్ ఇమీడియట్ చేయగలను రిప్లై లా చేయగలను. ఆ తర్వాత ప్రవీణ్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుంది కదా, ఇన్సూరెన్స్ గాయ వస్తుంది కదా. సో అది నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ ఓకే ఇన్సూరెన్స్ గాయ వచ్చినప్పుడు నాకు చాలా హై ఇచ్చింది అనమాట. నాకేంటంటే నేను ఐ మీన్ ఆల్ ఆర్ట్స్ టచ్ చేస్తాను. సరే ఇది కాదు, సపోజ్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే, ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఉండేటుండి ఐ మీన్ జంప్ అయిపోతే, లేదంటే వెళ్ళిపోతే, లేదంటే చచ్చిపోతే, లేదంటే ఇలా నేను చాలా ఆర్ట్స్ ఆలోచించి ఏదైతే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో, ఏదైతే ఎగ్జైట్మెంట్ ఇస్తుందో అది చేస్తూ ఉంటాను అనమాట. అలా అక్కడ ఆ సీన్కి అది వర్కౌట్ అయింది. ఇన్సూరెన్స్ గా వచ్చి చెప్పేసి అక్కడ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే ఇంద్రజ గారు ఉద్యోగం మానేశారని చెప్తారో దట్ విల్ బ్రింగ్ అనదర్ హై అనమాట. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకొక హై ఉంటుంది. సో దీస్ లాస్ట్ 15 to 20 minutes ఇస్ మై బెస్ట్. ఐ మీన్ ఇప్పుడు బెస్ట్ ఒక్క దాని మీద బేస్ అవుతుంది కదా సార్. అది ఉద్యోగం మానేశారు, ఉద్యోగం వచ్చింది, సెన్స్ ఆఫ్ డ్రామా అది సార్. అంటే గుడ్ స్క్రీన్ ప్లేలో మీకు ఎప్పుడు హై వెళ్తుంటా సార్. ఒక్క సీన్ అనేది A to B లో కాకుండా ఇట్ గో స్నోబాల్ ఎఫెక్ట్ లాగా దానికి ఒక వెళ్ళి ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఇంకా పెరిగి వెళ్ళినప్పుడు ఆడియన్స్ కూడా యా నువ్వు నాకు ఏదో సర్దేయట్లేదు, నువ్వు నాకు చాలా ఇష్టం. స్నోబాల్ ఎఫెక్ట్ అని ఎలా అయితే మనం ఫిలిమ్స్ లో అంటామో మేబీ కేవాస్ కి క్రియేట్ చేస్తారు. మీరు లీడింగ్ అప్ మీకు అండ్ రాజమౌళి గారితో ఉంటుంది సార్. ఆయన సీన్ ఒక ఎమోషన్ తో బిగిన్ చేస్తారు, సీన్ ఇంకొక ఎమోషన్ తో ఎండ్ చేసి మళ్ళీ ఇంకో కనెక్ట్ ఇచ్చి ఉంటే వెళ్ళిపోతారు. దానివల్ల మీకు సినిమాలో ఆగేదో చూస్తున్న ఫీలింగ్ రాదు. ఇట్ గోస్ మీకు సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్ళిపోతూనే ఉంటది. అక్కడ గ్యాగ్స్ ఉంటాయి, రివిలేషన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నాకు తెలియకుండానే క్లైమాక్స్ ఇంద్రజ గారి సీన్ వరకు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ డ్రామాది కొంచెం స్పేస్ ఉంటుంది, కానీ ప్రోగ్రెస్ అవుతా ఉంటది సినిమా. అది రాజమౌళి గారు చేస్తారు. బట్ మీది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ ఫేస్ వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళిపోయింది. వెరీ గుడ్ థింగ్ సార్. అది సబ్ కాన్షియస్లీ విల్ డూ సార్ సమ్ టైమ్స్. బాగా చేశారు సార్. సో ఇది నేను స్పెసిఫిక్గా వెరీ డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్స్ని కానీ కొత్త డైరెక్టర్స్ని కానీ ఈ క్వశ్చన్ కాన్స్టెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఈ ఆస్పెక్ట్ ఖచ్చితంగా అందరూ మాట్లాడినది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ సార్. అంటే ఫిల్మ్ మేకర్గా ఉండడం అనేది మీరు సొసైటీ నుంచి బయటకు వచ్చేయాలంటే, ఎందుకంటే ఒక సేఫ్ సైడ్కి పేరెంట్స్ మిమ్మల్ని పంపుతూ ఉంటారు. సో కాన్స్టెంట్ ఒక బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. దాని పక్కన సినిమాల్లో ఇంకో బ్యాటిల్, అవకాశం కోసం ఫైట్ చేయడం, అవకాశం కోసం వచ్చిన తర్వాత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఫైట్ చేయడం. ఆ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో సెట్లో ఏ రోజు అవుతుందో తెలియదు. లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ యాంగ్జైటీ, లాట్ ఆఫ్ ఫైట్స్. మెంటల్ హెల్త్ అనేది చాలా థింగ్స్ సార్. వీ కాంట్ అఫోర్డ్, సమ్టైమ్స్ వీ కాంట్ అఫోర్డ్ ద శాలరీస్ ఆల్సో. అసలు థింక్ చేసేది కూడా ఉండదు, పరిగెడతమే ఉంటుంది. కానీ వీటన్నిటి మధ్యలో మీ ఫస్ట్ ఫిలిం వచ్చినప్పుడు కానీ మీరు ఇప్పుడు కూడా మీ హ్యాపీ వెడ్డింగ్ నుంచి హ్యాపీ వెడ్డింగ్ తర్వాత యూసీ సమ్ డౌన్ఫాల్, చాలా ఫైట్ చేసి ఇక్కడికి వచ్చారు. ఫైట్ చేశారు, బాగా చేశారు అంటారు, కానీ స్ట్రగుల్ ఉంటుంది సార్. మధ్యలో లో వెళ్ళిపోతాం. ఒక పాయింట్ టైంలో లో వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎలా కోపప్ చేసుకున్నారు అనేది చెప్తే దట్ విల్ హెల్ప్ సమ్ న్యూ గై, సమ్ అదర్ గై, మేబీ ఆ ఫేజ్లో ఇంకా ఉన్న వాళ్ళకి వర్కింగ్. సో హౌ యూ హ్యాండిల్ యువర్ మెంటల్ హెల్త్? అదే లాస్ట్ ఐ మీన్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకే అర్థమైపోతుంది నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. ప్రెషర్స్ ఎక్కువైపోతాయి, అందరి దగ్గర నుంచి ప్రెషర్స్ ఎక్కువైపోతాయి, ఫైనాన్షియల్ ప్రెషర్స్ అన్నీ అన్నీ అన్నీ. స్టేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎనర్జీ డబుల్ అవ్వాలి, బిల్డ్ చేసుకోవాలి. నీ ఆరా నేను చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి యాంగ్జైటీ లెవెల్స్ వచ్చేస్తాయి, నెరేషన్స్కి వెళ్ళలేవు, నీకు ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది, ఫియర్ వస్తుంది.
ఆ టైంలో ఫస్ట్ థింగ్ నేను చేసింది స్పిరిచువల్గా వెళ్ళడం. స్పిరిచువల్ అంటే రిలీజియస్ స్పిరిచువల్, ప్రాపర్ ఓకే. స్పిరిచువల్. నేను గుడికి వెళ్ళేవాడిని. ఓకే. మార్నింగ్ 3:30కి లేచేవాడిని, మెడిటేషన్ చేసుకునేవాడిని, పూజలు చేసుకునేవాడిని, లేదంటే ఐ మీన్ గుడికి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ 21 days 30 days జస్ట్ ఏం ఆలోచించకుండా జస్ట్ నేను నా మెంటల్ హెల్త్ గురించి రిలీజియస్గా స్పిరిచువల్గా బిల్డ్ చేసుకున్నాను. దెన్ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్ అగైన్. అరే ఇంత చేస్తున్నాం, ఇంత కష్టం, ఐ మీన్ ఇంత ఆరా బిల్డ్ చేసుకుంటాను, లేదు వర్కౌట్ అవుతుంది. దెన్ యూ అగైన్ గో ఫర్ నరేషన్స్, వర్క్ అవుతుంది. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు, నువ్వు మాట్లాడే విధానం వేరు ఉంటుంది, నీ తెలియకుండానే నీకు ఒక గ్లో వస్తుంది. అండ్ ఫిజికల్గా నువ్వు ఎలా క్యారీ చేయాలో అని నీకు అర్థమవుతుంది, నరేషన్ ఎలా ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. జస్ట్ ఆ 1 month 1.5 month కంప్లీట్గా యూ జస్ట్ బీ ఆన్ యువర్ సెల్ఫ్. అది స్పిరిచువల్గా కావచ్చు, కొంతమంది స్పిరిచువల్గా చేయొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, లేదంటే స్పోర్ట్స్ ఆడచ్చు, లేదంటే వాట్ ఎవర్. జస్ట్ టేక్ ఏ గ్యాప్. ఆ 1 month 1.5 month కొంచెం నెగిటివ్ జోన్లో ఉన్నప్పుడు కొంచెం మిమ్మల్ని మీరు సెల్ఫ్ దగ్గర చేసుకొని గుడికి వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, గేమ్ కొంచెం సేపు బయటకు వెళ్ళండి. కొంతమంది జిమ్ చేస్తారు, స్ట్రెస్ అంతా అక్కడ తీసుకుంటారు. సో అలా ఆ 1.5 month యూ జస్ట్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. దెన్ యూ విల్ గెయిన్ అగైన్ ఎనర్జీ వస్తుంది మీకు. ఆ ఎనర్జీతో మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేయి. నాకు మళ్ళీ మనల్ని నమ్మే ఫ్రెండ్స్ ఒకటి అనిపిస్తుంది సార్. మనల్ని నమ్మే ఫ్రెండ్స్ ఎవరైనా పక్క నుండి ఏమరా నాకు అనిపించట్లేదు, బయటకు వెళ్ళి ఇంకోటి ఏమైనా బిజినెస్ జాబో చేద్దాం, ఏదిరా అని మళ్ళీ అవుతుంది చెయ్యి అని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వరకు ప్లీజ్ అలా ఫ్రెండ్స్ ఉన్నా సార్ మీకు? నా ఫ్రెండ్ శ్రీహరి ఉన్నాడు. ఓకే, నాకన్నా అసలు 200% పాజిటివిటీ వాడికి. వాడు లేకపోతే నేను ఎప్పుడూ డ్రాప్ అయిపోయాడు అసలు. అంటే నాకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వాడికి నా పైన. అలాంటి ఒక పర్సన్ని గెలుచుకోవడం, సంపాదించుకోవడం అనేది చాలా నెససరీ సార్. అంటే ఇంత ఫైట్ ఒక్కళ్ళమే చేయలేని సిచ్యువేషన్లో మన కోసం ఏం చేయకపోయినా కానీ ఏం కాదు చేద్దాం. అండ్ ఇంకొకటి తన హరిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఊరికే కూడా చెప్పడు. అంటే అది అయిపోతుంది లేరా, ఇది అయిపోతుంది లేదు, అది అవ్వాలంటే ఏం చేయాలో కూడా చెప్తాడు. అది అవ్వాలంటే ఏం చేయాలో కూడా ట్రై చేస్తాం అనమాట, బెస్ట్ ఇస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరికి మేము ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నాం కదా, అంటే ఇండస్ట్రీలో 15 years మాకు దేనికి భయం లేదు. అంటే ఏమవుతుంది, ఆల్రెడీ చూసేసాం అన్ని, ఏమీ కాదు. ట్రై చేయడం వల్ల తప్పే లేదు. చాలా మంది ట్రై చేయకుండా అలా ఆగిపోయిన ఉన్నారు. మనం ట్రై చేస్తే అంటే ఏమవుతుంది, సరే నో చెప్తారా, రిజెక్ట్ చేస్తారా, ఇంకేదని చెప్తారా, అంతే కదా, ఏముంది అన్న ఒక థింగ్కి వెళ్ళిపోతాం మనం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అండ్ నెగిటివ్ పర్సన్స్ నుంచి, నెగిటివిటీ నుంచి చాలా దూరం ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. పాజిటివిటీలోనే ఉండాలి. ఇండస్ట్రీలో ఓన్లీ పాజిటివిటీ వర్క్స్, నెగిటివ్ థింగ్స్ డజంట్ వర్క్. లాంగ్విటీలో అసలు నెగిటివ్ థింగ్స్ డజంట్ వర్క్. పాజిటివ్గానే ఉండాలి, ఇప్పుడు సూపర్ పాజిటివ్గా ఉండాలి. సో ఐ డోంట్ నో, ఇంకా జోన్లో లేదు. వాట్స్ నెక్స్ట్ సార్? అంటే మీకు ఉంటుంది కదా, మనం ఫిల్మ్ మేకర్గా వచ్చినప్పుడు ఇట్లాంటి సినిమాలు చేయబోతున్నా, నెక్స్ట్ నా 5 films ఎలా ఉండవు. సో నెక్స్ట్ ఎట్లాంటి జోనరా చేద్దామా థాట్ ఏమైనా ఉంది సార్? అదే బేసిక్గా ఫిల్మ్ మేకర్ అవ్వకముందు, డైరెక్టర్ అవ్వకముందు మనం చాలా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే రియాలిటీలోకి వచ్చి డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండకూడదు. ఎందుకంటే అదే లైఫ్ అంటే బేసిక్గా చాలా గట్టిగా నమ్మింది ఒక స్టేజ్కి వచ్చేసరికి అబద్ధం అయిపోతుంది. సో నాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీస్ రాసుకోకూడదు. నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsకి ఏంటో రాసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 6 monthsకి స్టోరీ ఓల్డ్ అయిపోతుంది. అవును, ప్రతి 6 monthsకి స్టోరీ ఓల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు కానీ 5 years బ్యాక్ రాసుకున్నాను, 6 years బ్యాక్ రాసుకున్నాను అంటే స్టోరీ ఓల్డ్ అయిపోతుంది, అది చాలా టఫ్ అయిపోతుంది. సో ఇంతవరకు నేను స్టోరీ గురించి ఆలోచించలేదు యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇక పైన ఆలోచిస్తాను, అలానే ముందుకెళ్దాం అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి స్టోరీ అనేది. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు బాగా ఆడుతుంది, నెక్స్ట్ OTTలో రిలీజ్ అయ్యి కూడా ఐ థింక్ చాలా ఎక్కువ మంది చూసి బాగా రీచ్ అయ్యి, ఐ థింక్ ఇంకా చాలా మందికి తెలియాలి. ఐ థింక్ ఇంటర్వ్యూలో చాలా మందికి కొన్ని న్యూ ఆస్పెక్ట్స్ మీ గురించి తెలిస్తే అనిపించింది నాకు. ఒక ఫిల్మ్ అయితే ఇంకా చాలా వెళ్ళాలి, ఫ్యామిలీస్ చాలా ఓన్ చేసుకుంటారు సార్. ఇంకా ఇప్పుడు ఏదో వర్షాలు తుఫాన్ ఏదో అంటున్నారు, ఐ థింక్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఫ్యామిలీస్ చాలా ఓన్ చేసుకుంటారు అనిపించింది సార్ నాకైతే. కంగ్రాచులేషన్స్. వెయిటింగ్ యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు రివ్యూ రైటర్స్ కూడా చాలా మంది ఇప్పుడు సో నేను బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, నేను బాగా ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఎంత పాజిటివ్గా చెప్తున్నారంటే మూవీ గురించి. నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే, మనం ఇలాంటివి రాస్తున్నామంటే వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తే ఇంకా చాలా మంది రీచ్ అవుతుంది అన్న థింగ్లోనే ఉన్నాను.
హోప్స్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేదంటే ఇంకా చాలా మంది కూడా చూసి ఈ సినిమాని ఇంకొంచెం బెటర్ రీచ్కి తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటాను. హోప్స్. ఎస్, ఇట్ విల్ రీచ్ అండి చాలా మంది పీపుల్కి. ఓకే సార్, దెన్ థ్యాంక్ యూ హ్యాపీ టు ఇంటర్వ్యూ సార్. ఆల్మోస్ట్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్రమ్ సైకిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us the opportunity. 100-200 కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. షూర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.